నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఏకలవ్యుడు గురించి తెలుసుకుందాము. అర్జున, నీవు అన్ని విధాలా నాకు నచ్చావు. శిష్యులందరిలోకి నీవు నాకు ఆప్తుడవు. ధనుర్విద్యలో నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను. ఈ విద్యలో నిన్ను మించిన వారెవరూ ఉండడు అని ద్రోణాచార్యుడు అర్జునుడికి వాగ్దానం చేశాడు. అలాగే అతన్ని తయారు చేశాడు కూడా. ఇలా ఉండగా ఒకనాడు బోయవాడి కొడుకు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. అతను బోయలకు రాజైన హిరణ్యధనుని కుమారుడు. అతని పేరు ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ద్రోణుడికి నమస్కరించాడు. తన కులం పేరు చెప్పాడు. విలువిద్య నేర్పమని ప్రార్థించాడు. అయితే ఎరుకల వాడని తెలియడం వల్ల ద్రోణుడు అతన్ని శిష్యుడిగా స్వీకరించడానికి నిరాకరించాడు. అయినా అతనిపై దయతలిచి, ఏకలవ్య, నీవు నా వద్ద విద్య నేర్చుకోలేకపోయినా నీవు నా శిష్యుడివే. నీవు బాణాలు ప్రయోగించడంలో గొప్పవాడివి అవుతావు, గొప్ప పేరు తెచ్చుకుంటావు అని దీవించి పంపించి వేశాడు. ఏకలవ్యుడు ఇంటికి వెళ్ళాడు. మట్టితో ద్రోణాచార్యుడు బొమ్మ తయారు చేసి ఎదురుగా పెట్టుకున్నాడు. ఆయన్నే గురువుగా భావించి స్వయం కృషితో విలువిద్య నేర్చుకున్నాడు. అలా గురుభక్తి వలన ఏకలవ్యుడు బాణాలు ప్రయోగించడంలో చాలా గొప్పవాడైనాడు. ఒకనాడు కౌరవులు పాండవులు వేటకై అడవికి వెళ్లారు. అప్పుడు వారి వేటకుక్క ఒకటి ఏకలవ్యుని చూచింది. ఒంటి నిండా నల్లగా మసి పూసుకుని జింకతోలు జడలు ధరించి ఉన్న బోయ పిల్లవాడైన ఏకలవ్యుని చూచి వేటకుక్క బిగ్గరగా మొరిగింది. అప్పుడు ఏకలవ్యుడి శబ్దాన్ని బట్టి ఆ వేటకుక్క నోటికి గురిపెట్టి ఒక్కసారిగా 7 బాణాలు వేశాడు. ఆ కుక్క పాండవుల వద్దకు పరిగెత్తింది. పాండవులు ఆశ్చర్యపోయారు. శబ్దాన్ని బట్టి గురిచూచి బాణాలు వేసిన ఆ విలుకాడు చాలా గొప్పవాడై ఉంటాడని అడవిలో వెతుకుతూ వెళ్లి ఏకలవ్యుని చూచారు. నీవెవరు అని అడిగారు. ఏకలవ్యుడు తన కుల గోత్రాదులు చెప్పి ద్రోణాచార్యుడి శిష్యుడనని తెలియజేశాడు. అంతటా పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చారు. జరిగిన సంగతంతా ద్రోణాచార్యుడికి చెప్పారు. అర్జునుడికి మాత్రం మనసులో లేదు. ఏకలవ్యుడు, అతని అస్త్రలాఘవం ఇవే తలుచుకుంటూ అర్జునుడు లోపల బాధపడ్డాడు. ద్రోణాచార్యుడు ఒంటరిగా ఉన్న సమయం చూచి ఆయన దగ్గరికి వెళ్ళాడు. గురుదేవా, విలువిద్యలో నన్ను మించినవాడు ఉండడని మీరు నాకు మాట ఇచ్చారు. నన్ను మించిన శిష్యుడు ఏకలవ్యుడున్నాడు. అస్త్రప్రయోగంలో ఇతనికి గల నేర్పు చూస్తే నాకు ఆందోళన కలుగుతున్నది. ఏమంటారు అని అన్నాడు. ద్రోణాచార్యుడు కొంతసేపు ఆలోచించాడు. అర్జున్ని వెంట పెట్టుకుని అడవికి వెళ్ళాడు. తననే గురువుగా భావించి నిరంతరం అస్త్ర విద్యను అభ్యసిస్తున్న ఏకలవ్యుడిని చూచాడు. ద్రోణుడు రావటం చూచి ఆ ఎరుకల రాజు కొడుకైన ఏకలవ్యుడు సాష్టాంగ నమస్కారం చేశాడు, పూజించాడు. గురుదేవా, ఏమిటి మీ ఆజ్ఞ అని చేతులు కట్టుకుని నిలుచున్నాడు. అప్పుడు ద్రోణుడు, ఏకలవ్య, నీవు నా శిష్యుడివి కదా, మరి నాకు గురుదక్షిణ ఇవ్వాలి అన్నాడు. స్వామి, ఏమి ఇవ్వమంటారో ఆజ్ఞాపించండి. మీకు ఇవ్వనిది నా దగ్గర ఏమీ లేదు. మీ ఇష్టం వచ్చింది కోరండి, ఇస్తాను అని పలికాడు ఏకలవ్యుడు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఏకలవ్య, నీ కుడి చేతి బ్రొటన వేలు నాకు గురుదక్షిణగా ఇవ్వు అన్నాడు. ఆడి తప్పని ఏకలవ్యుడు చిరునవ్వు నవ్వాడు. వెంటనే తన కుడి చేతి బొటనవేలు నరికి గురువుకి దక్షిణగా సమర్పించాడు. ఆనందంగా బ్రొటనవేలు పోగొట్టుకున్న ఏకలవ్యుడు తర్వాత మిగిలిన వేళ్లతో బాణాలు విడిచినా అవి వెనుకటంత లాఘవంగా లేకపోయాయి. గురుభక్తి ఎలాంటిదో ఏకలవ్యుడి కథ చాటి చెబుతుంది. పరోక్షంగానైనా ఒకరి మీద గురుభావం ఉంచి గురుత్వంతో విద్య నేర్చుకునే వారికి విద్య లభిస్తుందన్న సత్యం ఈ కథ వల్ల తెలుసుకోవచ్చు. ఈ రకంగా ద్రోణుడు అర్జునుడికి పోటీ లేకుండా చేసి తన మాట నిలుపుకున్నాడు. తర్వాత ద్రోణుడు కౌరవ పాండవులకు విలువిద్యలో అనేక పరీక్షలు పెట్టాడు. చెట్టు కొమ్మనికి వేలాడేసిన బాసపక్షి వంటి బొమ్మను అర్జునుడు ఒక్కడే గురిచూచి కొట్టగలిగాడు. ఒకనాడు ద్రోణుడు శిష్యుల్ని వెంట పెట్టుకుని గంగా నదికి స్నానానికి వెళ్ళాడు. నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి ద్రోణుణ్ణి పట్టుకున్నది. అప్పుడు కూడా అర్జునుడే మొసలిని బాణాలతో కొట్టి చంపి గురువుగారి ప్రాణాలను కాపాడాడు. ఇలా అనేక పరీక్షలో అర్జునుడు నెగ్గినందుకు ద్రోణుడు సంతోషించి బ్రహ్మశిరం అంటే బ్రహ్మాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని కూడా అర్జునుడికి ఉపదేశించాడు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.